అర్ధరాత్రి 12 గంటలకు. కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు, అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొగుళ్ళు. ఒక్క నిమిషం. లింగి కట్టుకోనవే? లుంగి కూడా కట్టుకోను. నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మొగుళ్ళు ఏం చేయాలి? బావిలో దుకాలా నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లకి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో, ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఏమండి, నేను కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? మొగుడు ఉంటేనే ఈ ఆట ఆడాలమ్మా. అవునా? మొగుడికి ఇంత వాల్యూ ఉందని తెలిస్తే కొట్టి బయట తరగపోదును కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్ధరాత్రి 12 గంటలకు పట్టు చీరలు అంటావు, పాపిడి మీద అంటావేంటా నువ్వు? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్, అది మేలుకున్న వాళ్ళకే వరిస్తుంది. మీకు వద్దంటే లక్ష్మీదేవి చెప్పండి, పక్క గల్లి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క గల్లి ఆడవాళ్ళకి విజ్ఞప్తి. మా మొగుళ్ళు పోయినా పర్వాలేదు, ఈ పట్టు చీరలు మాత్రం పక్క గల్లికి పోనివా. క్వశ్చన్స్ అడగండి. లేదేంటమ్మా, నీకు మొగుడు లేదన్నావుగా? మా పక్కింటి ఆయనండి. పక్కింటాయని ఎదురుంటాయని తీసుకురాకూడదమ్మా. చీర కోసం ఏదేదో చేస్తున్నావు నువ్వు. కట్టుకున్న మొగుడినే తీసుకురావాలి తల్లి. కట్టుకున్నవాడే తీసుకురావాలా? కట్టుకున్నోడే ఉండాలి. కట్టుకున్నవాడే ఉండాలంట. మనకేం పని ఇక్కడ? అదేంటి మొగుడు కాదన్నా భుజం మీద చేసుకొని తీసుకెళ్తున్నావు? నేను ఎవరితోనే చాలా ఫ్రీగా ఉంటానండి. అమ్మా మీ మొగుళ్ళు రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది, ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కొద్ది బాత్రూమ్ వెళ్ళొస్తానే. బాత్రూమ్కి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా సమాధానం చెప్పేసి వెళ్ళు. పాలలో నీళ్లు పోస్తే కనిపిస్తాయా లేదా? థర్మామీటర్ చూస్తే పాలెన్నున్నాయి నీళ్ళెన్నున్నాయి కనిపిస్తాయి. థర్మామీటర్ వేసినా కూడా పాలలో నీళ్లు కనబడదు. ఎందుకు కనబడవు? ఎందుకంటే నేను పాలలో నీళ్ళే పోయలేదు కాబట్టి. ఆయన పాలలో నీళ్లు కలిపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, NH2 అంటే ఏమిటి? నైట్రో హైడ్రోజన్. రాంగ్ ఆన్సర్ బ్రదర్. అదేంటి NH2 అంటే నైట్రో హైడ్రోజన్ కదా, తప్పంటావేంటి? రాంగ్ ఆన్సర్ బ్రదర్. రైట్ అంటే చెప్పు. NH2 అంటే నేషనల్ హైవే 2. నేషనల్ హైవే 2. సారీ లేడీస్, నెక్స్ట్ టైం బెటర్ లక్. మీ మొగుళ్ళ మైండ్లు మొద్దు బారిపోయి కొద్దిగా షార్ప్ చేయండి. అదేలాగండి. కత్తి పదని పోయింది అనుకో, ఏం చేస్తాం? బండకేసి రుద్దుతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైంది. మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకి. రావాలమ్మా రావాలి, మొగుళ్ళు తీసుకొని బయటికి రావాలి. రాత్రి 12 కోసం అసలు ఎవరా నువ్వు? అరే పనికి మాలోడా, నీ వల్ల మా పిల్లలు రాత్రి మగలు నిద్రపోనీయకుండా చదివిస్తున్నారా. ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అంటున్నారా. నా చేత పెద్ద పాల శిక్ష కంటస్థం పెట్టిస్తుందిరా. ఏంటి మాకు టార్చర్? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. మా గుమ్మల ముందే తిరిగిద్దా లక్ష్మీదేవి. మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ కి 3 చీరలు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, రాళ్ళు భూమి మీదే ఎందుకుంటాయి, ఆకాశంలో ఎందుకుండవు? నీ దొంగ నాటకాలన్నీ మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎడిగిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు. వాడు అడిగిన దానికి ఐన్స్టీన్ సమాధానం చెప్పలేడే. ఆఫ్టర్ ఆల్ స్టీల్ బిందులో నీళ్ళు లాగి నేనేం చెప్తానే. డైలాగ్లు బాగానే చెప్తావు నువ్వు. అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పురా. ఆ చీరలన్నీ నాకు నచ్చిన కలర్ లోనే ఉన్నాయి. చెప్పురా. రాళ్ళు బరువుగా ఉండడం వల్ల ఆకాశంలో ఉండవే. నాది అదే సమాధానం. నాది కూడా అదే సమాధానం.
రైట్ ఆన్సర్ ఏంటంటే ఆకాశంలో భూమి ఉండదు కాబట్టి రాళ్ళు ఉండదు. రోజు ఆకాశం వైపు చూస్తుంటావు, ఆకాశంలో భూమి లేదా ఉందా అన్న సంగతి కూడా తెలియదారా నీకు? సంగతి కూడా తెలియదారా? వెరీ గుడ్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పిల్లలకి చీరలు చూపించి మాకు టార్చర్ చూపిస్తున్నావు. ఎవడ్రా నువ్వు? ఇలా పగబట్టా పనికి మాలినోడా? ఎవర్రా నువ్వు? గుర్తుపట్టలేదారా నన్ను? అక్టోబర్ 2 నేను బాల్కాన్ లో కూర్చొని సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తూ అరుస్తూ ఉంటే ముందున్న మీరు ముగ్గురు మేనేజర్ కి చెప్పి బాల్కాన్ లో ఉన్న నన్ను నేల టికెట్ పంపించేశారా. ఆ రోజు నుంచి నేను సైరా నరసింహారెడ్డి లాగా మీరు తెల్లోలాగా పగబట్టి ఈ తిరుగుబాటు చేశాండ్రా. అసలు ఆ సంగతే గుర్తులేదురా మాకు. బాధించే బ్రిటిష్ వాడికి ఏం తెలుస్తుందిరా బాధ? గాయపడ్డ భారతీయుడికి తెలుస్తుందా బాధ? గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్లాండ్. మమ్మల్ని వదిలేరానికి దండం పెడతా. వదిలే ప్రసక్తే లేదు. ఒక్క క్వశ్చన్ కి 25 చీరలు. ఒక అభిమాని థియేటర్ లో ఈల వేసిన గోల చేసిన లేనిపోని రిస్ట్రిక్షన్ పెట్టారనుకో రియాక్షన్ ఇలాగే ఉంటది. నమస్తే అండి, రోజు గారు నమస్తే. రష్మి నీకు కూడా నమస్తే. మీకు కూడా నమస్తే. ప్రతి స్కిట్ లో అందరూ గెస్ట్లు ఎంట్రీ వస్తున్నారు సార్. సో మన టీమ్ లో కూడా పెద్ద గెస్ట్లు పిలిచి ఇద్దరు పిలిచాను సార్. ఒకటి మెగాస్టార్, 2 పవర్ స్టార్, ఇద్దరు పిలిచాను సార్. వాళ్ళు చెప్పా అలాగా జబర్దస్త్ లో కొంచెం స్కిట్ ఎంట్రీ అడిగితే కొంచెం చూసుకొని చెప్తారా అన్నారు. కానీ మీ గురించి చెప్పా, బాబు గారు చాలా మిస్ అవుతున్నారు అంటే తమ్ముడు కోసం వస్తామని చెప్పన్నారు సార్. షాకింగ్ ఉంది నాకు. సాంగ్ ప్లీజ్. తమ్ముడు షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. తమ్ముడు ఎక్కడ? తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నాడు, అడ్జస్ట్ చేసుకుని అనిపిస్తుంది కానీ కొంచెం మళ్ళీ వస్తుంది తమ్ముడు. వదిలేయ్, వెళ్తే దొరికిపోతారు. 25,000 గెలిచి 6 నెలలు అయింది తెలుసు కదా. అరే సీను ఆల్మోస్ట్ అందరూ నమ్మేశారు రా సీను. అరే సుధీర్ నువ్వు కూడా బాగా చేసావు. అందరికి డౌట్ వచ్చింది నువ్వు చేయడం వల్ల. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇద్దరే వచ్చేయటం. అసలు తమ్ముడు చెప్పాలని నిజంగా నాకు కూడా ఇంచుమించు అలాంటి అనుభూతి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను హాల్లో కూర్చొని అలా టీవీలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టుకుంటూ చాలా ఆహ్లాదకరంగా చాలా సంతృప్తిగా నవ్వుకుంటూ ఉంటాను. ఈ రోజు ఇక్కడ రావడం కూడాను నిజంగా అది యాదృచ్ఛికం అనాలా లేకపోతే అది ఆ పైవాడు రాసి పెట్టడానికి నిజంగా. అదే కళ్యాణ్ టెన్షన్ పడుతున్నావా? లేదనే యాక్చువల్గా నాకు చాలా సార్లు ఇక్కడ రావాలనిపించింది. మీకు తెలుసు నాకు చాలా సిగ్గు మొహమాటం అని చెప్పి. ఎందుకంటే తమ్ముడు సిగ్గు మొహమాటం తమ్ముడు మనం పట్టించుకోవాలి, మంచిగా ఉండాలి. చాలా బాగా చెప్పారు నిజంగా. ఓకే ఓకే రిలాక్స్ వచ్చి ఇంకా టెన్షన్ పడబాకు. మన రామ్ ప్రసాద్ మనోడే బాగానే చేపిస్తాడు. అవును కిట్ మీరు చూసి ఉంటారు. మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం కానీ ఆడు వేస్ట్ ఫెలో. అదేంటి తమ్ముడు మనం మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వాడు యూజ్ చేసుకోకపోతే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. అది అప్పుడు చెప్పాను కానీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పలేం కదా అన్నయ్య. అంటే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఎరగదీసాలి ఎవరికి డౌట్ రావడం. ఏం కావాలి నీకు? సీను తిప్పటి గెటప్ చేసి గుర్తుందా మీకు? తిప్పటి గడప చాలా బాగుంటది. అది మీరు చేయగలరా సార్? ఏం మాట్లాడతావు ఇప్పుడు చూడు చేస్తాను. ఎప్పుడు తెచ్చేది తెలీదా? బాగా చేసావు. అంటే సీన్ గడక చాలా బెటర్ చేసావు. ఇప్పుడు అర్థమవుతుంది సీన్ గడ ఎంత వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు. ఇవన్నీ పట్టించుకుంటే 25,000 పోతాయి. అంటే అడిగి ఈ రేంజ్ లేదనే వాడికి ఇంతకాలం ఎక్కడ చెట్లు ఏం చోట రావున చెట్లాగా అయిపోయాడు.
తమ్ముడు ఆ అత్తరుని దాని క్లైమాక్స్ లో అద్భుతంగా అసలు నిజంగా నటన చూసుకుంటే గనక చాలా అద్భుతంగా చేసావు. ఒకసారి మా అందరి కోసం వచ్చి దానికి ఇప్పుడు సూట్ కేసు కావాలండి, అది లేదు కదా. సూట్ కేసు లేకపోయినా పర్లేదు, 5,000 కోసం చేయాలి తప్పదు. చెయ్యి. చేస్తారు తమ్ముడు నాకు తమ్ముడు చెమటలు ఎందుకు ఆ బుజ్జి తండ్రి ఏంటత్త ఇది? ఆ రోజు మామయ్య ఏం చేస్తాడు, ఈరోజు నేను కూడా అదే చేస్తా. నేను చేసిన తప్పైతే మామయ్య చేసిన తప్పే. చేదోడు సంపాదించే ప్రతి రూపాయలోని ఒక పావలా నీ పేరు మీద పక్కన పెడతా. నువ్వు కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఉంటే చూసుకుని బాధ్యత మాది. భలే చేసాడు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు బాగా చేశారంట ఆ సీన్ లో. అదే నేనే కదా చేసింది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది సార్. పెద్ద ఫ్యాన్ సార్. గెటప్ సీన్ కూడా ఇచ్చాడు, గట్టి నొక్కేసాడు దద్దుడు. మా జబర్దస్త్ సుడిగా సుధీర్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలానే చేస్తారు సార్. నాకు తెలుసు సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. రామ్ ప్రసాద్ ఒక్కడే బాగా చేస్తాడు. సుధీర్ గాడు విగ్రహం, ఆ సీన్ గాడు ఓవర్ యాక్షన్. సో మీ ఇద్దరు సీన్ గాడిని టోటల్ గా డిస్కరేజ్ చేయి. తమ్ముడు గెటప్ సీన్ ఒకసారి ఆలోచించు. వాడు అసలు వాడి గురించి మాట్లాడటం వేస్ట్. ఆ సుధీర్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు వాడు ఎదవా, నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడద్దు నువ్వు. నేను చెప్తున్నాను ఆడిని ఇక్కడే ఎప్పుడు జబర్దస్త్ నేనే కొడతానండి. ఇంకా తెలుసా నీకు పెళ్లి కాలేదు, ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుందంట, అదేవో చెప్తారు బయట. జడ్జెస్ ఎన్న క్యాట్ లోంచి బయట రాదు, 5,000 వెళ్ళిపోద్ది. చెప్పేస్తారా కాదని చెప్పొద్దు. అప్పుడు 5,000 ముందు చెక్ 5,000 కావాలరా చెక్ వచ్చిన రూమ్ కి మాట్లాడతారు. తమ్ముడు నేను 150 లో కూడా సినిమాలో గెటప్ సీన్ పెట్టించాను. వాళ్ళ తర్వాత 2 సినిమాలు అని తెలిసింది వాళ్ళకి, సన్నాస్ గాళ్ళని. గెటప్ సీన్ గాడికి ఆడెవడు సుడిగాలి సుధీర్ గాడు తమ్ముడు, వాడికి మాత్రం అసలు నీ దాంట్లో కదా ఏ పిక్చర్ ఇప్పించాను. నేను యూట్యూబ్ లో కూడా చూస్తుంటా సుధీర్ పబ్లిసిటీ సుధీర్ రష్మి ఊరికి ఆడ గ్లామర్ పెంచుకుంటా పాప అమ్మాయిని అలా వాడుతున్నారు. కానీ యాక్చువల్ గా అమ్మాయి లైఫ్ సెపరేట్. ఎంత నువ్వే రాసావా? ఇవన్నీ చెప్పలేదండి నాకు ప్రాక్టీస్ లేదే. లేదు అసలు. మీరు ఏం చేయబోతున్నారన్న ఇప్పుడు తమ్ముడు? ఇంత చెప్పాక ఏం చేయనిచ్చారని మొత్తం అన్ని ఆగిపోయాయి, లాకులన్నీ అయిపోయినాయా? అన్న రామప్రసాద్ చెప్పరా, అది ఖమ్మంలో ఈవెంట్ వచ్చిందన్న, నువ్వు నేను కార్తీక్ ముగ్గురు వెళ్ళిపోతున్నా. మా సీన్ గారు సుధీర్ గారు ఏమారు? బొక్క ఆన్లైన్ ఈవెంట్ అన్న, వాళ్ళ పేరు చెప్తే వద్దంటున్నారు. గెటప్ సీన్ గారు ఏదో 2-3 సినిమాలు చేసుకుని జబర్దస్త్ చేసుకున్నాడు. వాడికి మరీ అవసరం ఏంటుంది, ఈవెంట్ చెప్పచ్చు కదా వాడికి. అన్నయ్య నీకు తెలియదు, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆడు ఒక గొట్టంగాడు సీన్ గాడు, దయచేసి వాడిని ఎంకరేజ్ చేయకు నువ్వు. చిరంజీవి గారు అన్నయ్య నా బాబు గారు మొత్తం ఆ పక్క నుంచి ముళ్ళు ఈ పక్క నుంచి ముళ్ళు కూర్చుంటే ఏ ముళ్ళుకి ఎవడ రియాక్ట్ అవ్వడం అర్థం కావట్లేదు. లోపల సతమతం అయిపోయి చచ్చిపోతాను పక్కన. ఇప్పుడే ఏమిటో తెలియ బయలుదేరు వెళ్ళిపో. దగ్గర రావద్దు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారట ఒక్కసారి. ఇక్కడ దండేసాడు, ఇక్కడ ఒక్కసారి మాట్లాడతాను. 152 సినిమాలో నాకు అవకాశం ఏంటి సార్? ఆల్రెడీ గెటప్ సీన్ ఇచ్చావా? చెప్పేసా సార్ ఈసారి మాకు ఏంటి సార్? ఇచ్చారు, నాకు ఇచ్చారు గెటప్ ఆఫర్ ఇచ్చారు నాకు. శివ గారు చెప్పండి. కొరడాల్సి తమ్ముడు అన్నయ్య మీరు నా పర్సనల్. ఓకే 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 డన్. శివ గారు చెప్తున్నారు అంటే ఈ గెటప్ సుధీర్ ఈ బ్యాచ్ మొత్తాన్ని నిషేధిస్తే బాగుంటది ఇండస్ట్రీ నుంచి అనేది టాపిక్ వచ్చింది. ఏంటి ఏం చేశారు రాంప్రసాద్ ఇద్దరు ఎదవలిద్దరు? సార్ మీకు దూరం నుంచి అర్థం కాలేదు కదా సార్. మై గాడ్ కానీ నేను కూడా జోక్ చెప్పింది సార్. యాక్చువల్ మీ గురించి అడ్డ చెప్పాల సార్. ఒకసారి ఫోన్ చేసి మాకు సార్ నేను చెప్తాలే సార్. నేను చెప్తా సార్. తొందరగా ఇంకా ఉంది, ఇంకా అవ్వాలా మనకి. మీరు మీ యాక్టింగ్ ఏమనుకున్నారా మీరు? చెప్తా ఇప్పుడే అందరికి